ఓం నమ శివాయ భం భైరవాయ నమ నమో రాజశ్యామలాయ నమ. విధాత టీవీ ప్రేక్షకులందరూ ఆ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. మనం మన పీఠంలో ఉన్నటువంటి కార్యక్రమాన్ని ముందుగా చెప్పుకుందాం. ఈ నవంబర్ 30వ తేదీ కార్తీక అమావాస్య, అద్భుతమైనటువంటి రోజు, శనివారం. ఆ రోజు మనం పరమేశ్వరునికి, అలాగే కాళభైరవునికి, ఆయన ప్రతిరూపమైనటువంటి కాళభైరవునికి కూడా ఈ అమావాస్య నాడు మనం ఈ పూజా కార్యక్రమంతో పాటు హోమం జరుపుకోవటం వలన శివశక్తి సహిత మహాకాళభైరవ రుద్రహోమాన్ని ఈ అమావాస్య నాడు జరుపుకోవటం వలన అనేకమైనటువంటి శక్తులు మీకు రావటం, అలాగే నరబాధలు కానీ, దుష్టపీడ కానీ, అలాగే ఎవరైనా బ్రేకప్స్ కానీ, ఏదైనా ఇబ్బందులు కానీ ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో, వివాహ బంధాలు సరిగ్గా లేకపోయినప్పుడు, ఆర్థికపరమైనటువంటి అనుకూలతలు లేనప్పుడు కూడా ఈ హోమం ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడుతుంది. మీరందరూ కూడా కార్తీక అమావాస్య అనేది మనకి లభించటం గొప్ప వరం కూడా. ఆ రోజు ప్రదోష వేళలో మన పీఠంలో ఈ హవన కార్యక్రమం జరుగుతుంది. పరోక్షంగా మీరు మీ గోత్రనామాలతో పాల్గొనండి. ఎవరైనా సరే ఈ హోమంలో పాల్గొనాలి అనుకుంటే పరోక్షంగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి మీరు మెసేజ్ పెట్టినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి. అలాగే ఈ హోమం తదనంతరం మనం చేసేటువంటి అన్నప్రసాద సేవ, ఎవరికి ఎక్కువగా మన ఆర్ఫన్స్, ఎవరూ లేనటువంటి పిల్లలకి, అలాగే ఇప్పుడు మన పీఠానికే గోమాతలు కూడా వచ్చేసాయి. ఆ గోమాతలకి ఇంతకుముందు బయటకు తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు గోమాతలకి కాస్త ఆహారం. ఇప్పుడైతే మన పీఠంలోనే గోమాతలు ఉన్నాయి. అందువలన మనం వాటికి కూడా పూజ చేసుకోవటం, మీ ద్వారా వాటికి కూడా దానా ఇవ్వటం కూడా జరుగుతుంది. మీరు ఇచ్చినటువంటి దీంతో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలన్నీ కూడా మీరు చేసేటువంటి దీంతో జరుగుతాయి. మరొక మాట ఏమిటంటే 4-5 డిసెంబర్ 4-5 తేదీల్లో నేను హైదరాబాదులో ఉంటాను. ఎవరైనా నన్ను కలవాలి అనుకుంటే కలవచ్చు. 4-5 అంటే బుధ లక్షవారం, బుధ గురువారం హైదరాబాద్లో ఉంటాను. మీరు ఏదైనా సమస్య ఉన్నా లేదా నన్ను కలవాలనుకున్నా చక్కగా మీరు కలిసే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఈ ఫోన్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే డీటెయిల్స్ మన వాళ్ళు చెప్తారు. అలాగే మరొక మాట ఏమిటంటే డిసెంబర్లో 23ని కాళభైరవ జయంతి కూడా జరగబోతుంది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, కాళాష్టమి కాళభైరవ జయంతి కాదు. శివపురాణంలో చెప్పినట్టు మార్గశిర బహుళ అష్టమే కాళభైరవ జయంతి, ఆయన పుట్టినరోజు. ప్రతి ఏటా ఎలా అయితే జరుపుకుంటున్నామో మనం ఇప్పుడు కూడా జరుపుకోబోతున్నాం. అందరికీ ఆరోగ్యం కావాలి, ఐశ్వర్యం కావాలి. మరి మనం పీల్చే గాలి, మనం పూజల్లో వాడేటువంటి ఈ కప్పు సాంబ్రాణీలు కావచ్చు, లేదనుకుంటే ఈ దీపపు కడ్డీలు, ఇవన్నీ ఎక్కడవి? ఇవన్నీ ఎలా ఉంటాయంటే కెమికల్స్ రూపంలో మనకి అనారోగ్యాలను అందిస్తూ ఉన్నాయి. మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ పోవాలన్నా, దుష్టశక్తుల భారీ నుంచి రక్షింపబడాలన్నా ముఖ్యంగా మీరు ఈ పంచగవ్య ప్రమిదలను వాడినట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ ప్రమిదల్ని మీరు వాడండి, అందరికీ కూడా మంచి జరుగుతుంది. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ రిమూవ్ అవుతాయి. అలాగే మీ పూజల్లో ఈ పంచగవ్య కప్ సాంబ్రాణి కానీ, పంచగవ్య ధూప్ స్టిక్ వాడినట్లయితే మీకు చక్కని ఆక్సిజన్ మీ ఇంటికి ఉంటుంది. మరి వీటి కోసం అవసరం అనుకుంటే మీ అందరూ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి, తప్పకుండా మీ ఇంటికి చేరుతాయి. ఇక గొప్ప విషయం ఏమిటంటే ఆ స్వామివారికి ఇక్కడ ఒక ఆలయాన్ని కూడా నిర్మించబోతున్నాం. అన్నీ కూడా ఒక చక్కగా సంకల్ప బలంతోనేమో మరి స్వామివారి ఆశీస్సులతో నెమ్మదిగా ఒక్కొక్కటి జరుగుతున్నాయి. అదంతా కూడా మీ అభిమానం, మీ ప్రేమ, మీ యొక్క వాత్సల్యం, మీ అందరికీ కూడా మరొక్కసారి ఆ మహాకాళభైరవుని యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మన వీడియోలన్నీ
మీకు నచ్చుతాయనే భావిస్తాను. నచ్చినట్లయితే మీ యొక్క అమూల్యమైనటువంటి చేత్తో ఒక లైక్ ఇవ్వండి. అలాగే అందరికీ షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి డిసెంబర్ 1 నుంచి 15 వరకు వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. గ్రహ సంచారాన్ని అంటే మనం ఏదైతే ఈ రాశుల్ని చూసుకున్నట్లయితే అంత అనుకూలంగానే ఉంది. అయితే చిన్నపాటి ఇబ్బందులు అయితే ఉండొచ్చు, కానీ మీ వ్యక్తిగత జాతకాలు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్స్ అయితే ఉండొచ్చు. కాకపోతే ఈ గోచార ఫలితాల వల్ల మాత్రం అంతా ఫేవరబుల్గానే ఉంటుందని చెప్పాలి. ఏదైతే మీ మనసులో ఒక సంకల్పం అయితే ఉంటుందో, ఏదైతే ఒక పని చేయాలి అనుకుంటారో అందుకు అనుగుణంగానే మీరు కష్టపడతారు. పూర్తి స్థాయిలో శ్రమించటం కానీ, అలాగే పని పూర్తి చేసుకోవటం కానీ జరుగుతుంది. ఇక ఒక విజయం అనేది ఎలా వస్తుంది అంటే, ఒక ప్రణాళికాబద్ధంగా ఉండేటప్పుడు విజయం వస్తుంది. మీరు ఒక ఆ ప్లానింగ్లో మాత్రం అద్భుతంగా మీ మైండ్ పనిచేయటం, మీకు చాలా గొప్ప రిజల్ట్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆధ్యాత్మికంగా జర్నీ చేయాలనుకోవటం, ఆధ్యాత్మిక జర్నీలో ఉన్నటువంటి గొప్పతనం ఏదైతే ఉంటుందో అది మీకు కొంత అనుభూతి కలగటం కూడా జరుగుతుంది. ఎవరైనా ఒకసారి ప్రయత్నం చేయండి. ఇంతవరకు లేనివారు కూడా ఒక స్పిరిచువల్ జర్నీ ఎలా ఉంటుంది, ఆ పాత్ ఒక సరైనటువంటి గురువు ద్వారా మీరు ప్రయత్నం చేస్తే ఒక మంచి అద్భుతమైన టేస్ట్ అయితే ఇందులో మీరు చూడగలుగుతారు. అలాగే అవసరానికి ధనం కూడా సమకూరుతుంది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కొంతమందికి ఉండొచ్చు, కానీ అక్కడ మనకి ఎక్కడైతే అవకాశం లేదో డబ్బుకి, అక్కడే ఆ డబ్బు సమకూరటం అనేది విశేషంగా చెప్పాలి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. సాధ్యమైనంత తొందరగా ఈ గృహ నిర్మాణాలు పూర్తి చేయటానికి అన్ని అడ్డంకులను కూడా అధిగమిస్తారు. ఇక స్థిరాస్తులు కూడా కొనుగోలు ప్రయత్నాలు ఉంటాయి. అయితే మీ సహోదరులతో మాత్రం కాస్త ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సోదరవర్గంతో మాట పట్టింపులు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉన్నాయి. మరి రుణ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య పరిస్థితి కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. వివాహం కాని వారికి కూడా వివాహ ప్రయత్నాలు సక్సెస్ఫుల్గానే ఉంటాయి. నిరుద్యోగులకు అవకాశాలు కూడా బాగుంటాయని చెప్పాలి. అశ్రద్ధ చేయకుండా మీరు చాలా ఏదైనా ఒక అవకాశం వచ్చిందనుకోండి, అందులోకి ముందుకు వెళ్ళటం మంచిది. అలాగే రాజకీయ నాయకులకు చూస్తే మీ శత్రువుల మీద కూడా మీరు పతాకాన్ని ఎగరవేసే పరిస్థితి అంటే చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడ రాజకీయ నాయకులకైతే. ఎవరైనా మేము ఏదో కుట్ర చేసినట్లయితే అది భగ్నం అయిపోవటం కానీ, అలాగే ఏది నిజం ఏది అబద్ధం అనేది కూడా మీకు అర్థం కావటం, ఫ్యాక్ట్స్ అనేవి మీకు బాగా తెలిసిపోవటం, ఇవన్నీ మీకు మంచిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు కూడా బాగుంది. సహచరులు కూడా మిమ్మల్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళటం బాగుంటుంది. అలాగే ఇక వృత్తి వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంది. మంచి ఐడియాలజీతో మీ వ్యాపారాలు చేస్తారు. మంచి లౌక్యం కూడా మీకు ఉంటుంది. అలాగే అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు తెలుసుకోవాలి. వ్యాపార రహస్యాలను ఎవరికి చెప్పకూడదు. మీకు ఎందుకంటే ఊరకనే ఆనందం వచ్చిందంటే మీరు ఆగలేరు కదా. వెంటనే ఇలా చేస్తున్నాను చూసారా, నేను అంత తెలివిగలవాడినా అనుకుని ఎవడొకడికి మీరు ఆ గుట్టు చెప్తే ఆ తర్వాత గుట్టు రట్టయిందంటే ఇంకంతే సంగతులు. మీ వ్యాపారాలు మునిగిపోతాయి. జాగ్రత్త. భాగస్వామి వ్యాపారస్తులకు కూడా అనుకూలంగానే ఉంది. అయితే పార్ట్నర్స్ మధ్య కూడా ఏదైతే చికాకులు ఉంటాయో అవి కూడా ఒక రెడ్యూస్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. షేర్ మార్కెట్లో కూడా స్వల్ప లాభాలు కనిపిస్తున్నాయి. చిరు వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలే వస్తాయి. కళారంగంలో ఉన్నవారికి కూడా అవకాశాలు మెరుగుపడుతున్నాయి. విద్యార్థులకైతే ఇది మంచి సమయంగా చెప్పాలి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. అలాగే మనకి మార్చిలో ఎగ్జామ్స్ ఉన్నటువంటి 10th, ఇంటర్, డిగ్రీ ఈ పిల్లలందరూ కూడా మీకు ఫేవరబుల్ టైం అండి. కష్టపడండి, భలే ఉంటుంది మీకు. ఆరోగ్యపరంగా చూసినట్లయితే చిన్నపాటి ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా స్కిన్ ఇన్ఫెక్షన్స్ అయితే కాస్త ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ప్రేమికులకైతే అనుకూలంగా ఉంది. అలాగే ఈ రాశి వారికి 1, 7, 10, 14 మంచి ఫేవరబుల్ టైం అనే చెప్పాలి. 3, 5, 12 మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మరి ఈ వృషభ రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం
విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు కుజగ్రహానికి మంత్రం చదువుకుంటే సరిపోతుంది. కుజగాయత్రి మంత్రం తత్పురుషాయ విద్మహే శిఖధ్వజాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే శిఖధ్వజాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం 18 సార్లు ఉదయం సాయంత్రం చదువుకోండి, మంచి ఫలితాలు వస్తాయి. ఆ భైరవుడిని ఆరాధించండి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. భైరవుడు అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.